మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మగు పరిపాలించర స్వాత్మికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు పెద్ద నీవై జీవించి చాలు తెలిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది మూడు సెంట్లు ఉంది 3 సెంట్లు బావు 3 సెంట్లు బావాలి మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి రెడీగా పెట్టి మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు చేసి ఇక్కడికి వస్తానే మీ అమ్మ చెప్పిందా నీకే ఆలోచన వచ్చింది
కూలి పని. మీరేం చేస్తారు? కూలి పని ఫ్యాక్టరీ ఉంది. మందు పట్టి కలుపు రైతులకి మందులు పడతాను బాగా ఉంటాను. వాన్ గుర్తి పిల్లలు కూడా పిల్లలు దాంట్లో ఎంత మీకు? సార్ కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి మరి మాకు మా ఆయన చచ్చిపోయాడు కదా సార్. అందుకని మా నాన్న ఉన్నారు. నా దగ్గర బతుకుతుందయ్యా. పిల్ల చూస్తే పిల్ల కూడా వెనక చెప్తా ఉంటున్నాను. అమ్మ ఈ సైడ్ పడిందా? కొంచెం అనుకున్నాం సార్. అమ్మ మీరు అర్థమా మీరు సార్ ప్లీజ్ అమ్మా. కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ.
కొంచెం ఇట్లండి ముక్కున్నాను ఇప్పుడు పేదవాళ్ళ కోసమే మనం ఈ పింఛన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా సరే మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమంటాం. ఏంటంటే మెయిన్గా మీకు హౌసింగ్ శాంక్షన్ లెటర్ ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, కట్టిస్తారు. ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది. కట్టేసేయండి సార్, మన పార్టీ తరఫునే మనకి ఇదే. ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా, మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేని కూడా కట్టిద్దాం. ఓకే ఎస్ సార్. మనకి డీటెయిల్స్ ఏంటనేది సార్. సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ సార్. బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్. వాట్ ఈస్ ది అమౌంట్ 1.8 సార్. 1.8 lakhs. నేను ఇల్లు కట్టేయమంటాను, చెప్తాను, కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్టు చేపిస్తాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో. నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడికి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 + 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు సంవత్సరానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా అవస్థపడి వర్షానికి పొలాలు చేశారు సార్. పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు. అప్పులు పాలయ్యితే ఇప్పుడు దాకా తీర్చాము, అయిపోయింది. ఇంక ఇల్లు వేసుకుందామని అనుకుంటే మా స్థానం లేదు సార్, అందుకని అయిపోయింది. ఇక్కడ ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే కదా, నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది. మీ ఆలోచన రైట్ ఆర్ రాంగా. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, కానిస్టేబుల్ అవుతాననుకున్నాడు, పోలీస్ అనుకున్నాడు, వీడు లాయర్ కావాలనుకున్నాడు. ఇవి రెండు అయితే ఇంకొక 5 ఏళ్ళలో 10 ఏళ్లలో వీళ్ళిద్దరు బాగా చదువుకున్నారు అనుకోండి, ఉద్యోగాలు వచ్చాయనుకోండి, వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూస్తారు. అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి. మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు. కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది. మీకు హాస్పిటల్కి 5,000 ఖర్చు పెడతామన్నారు, 3-4 వేలు. ఎయిమ్స్ పోయారనుకోండి, మీకు అక్కడికి కాదు, దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ. ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు? మీ ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఇల్లు కూడా, మీరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చిన్నప్పుడు మీ మరిగినే ఉన్నారు, కొంచెం ముందు ఉన్నారు. వాళ్ళు ముందుకు పోతున్నారు, మీరు ఇక్కడే ఉండిపోతున్నారు. ఏంటి కారణం? మీ ఆలోచన విధానం కదా. పొలం చాకరీ చేసి పొలంలో ఇది చేసి అంతలోకి అల్లుడు చనిపోయి మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా, అటు ఇటు అందరికీ ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కదా. ఈ ఊర్లో రెడ్డిస్ ఉన్నారు, లేకపోతే వేరే ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో? రెడ్లు, కమ్మోరు, యాదవులు, శాఖలు, లంబాడీలు, మాదిగోళ్ళు, మాలోళ్ళు. ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా, కమ్మోళ్ళు బాగున్నారు కదా, తర్వాత యాదవులు బాగున్నారు కదా. బాగలేని ఎవరు? మీరే కదా. ఎందుకు? కారణం ఏంటి? పొలాలు చేసుకుని కాదమ్మా, మీ ఆలోచన. నేను అందుకే మీలో మార్పు తీసుకురావుతాను.
వాళ్ళ మాదిరిగా మీరు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు, కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి. వాళ్ళ తండ్రి తాతో 1 ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాల భూమి ఇచ్చాడు, మీకు అవి లేవు. కానీ మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో, మీ జీవితాలు మారు. ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్ని ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం, లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు. చదువుకోకుండా కూలి పని పోతారు, దాంతో మీ మరిని వాళ్ళు ఉండిపోతారు. అందుకనే ఈ ఇల్లు కూడా అట్టాగే ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి మా కూతుర్ని పోయిన రోజు పోతారు పోతారని పిల్లలు కూడా అందుకనే చదివించేది అంతవరకు మంచి పని చేశాం, అది శుభసూచకం. ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నారు? బాగా చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా? ఎంత వస్తుంది? 500కి. నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు? వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు? నువ్వేంట్రా 7th క్లాస్ ఎంత వచ్చాయి మార్క్? 80 నుండి 100కి 80 వచ్చాయి. నీకంటే ఎక్కువ వరకు వచ్చింది. ఎవరు వాళ్ళు? ఇద్దరికి వచ్చింది. వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు? మీ అమ్మ కష్టపడతాను కదా, నీకోసమే కదా, కూలి పని చేసి చదివిస్తాను కదా, నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా. ఓకే, చదువుకొని బాగా పైకి వస్తారు. నేను అన్నీ ఆలోచిస్తాను. ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు 10 రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీకు ఆలోచించేద్దాం. సరేనా? ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాను. నేను చెప్పాను కదా, లేకపోతే నేను మీరు ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే లేండి. మళ్ళీ దాపని చేయొద్దండి. ఆ పని చేయకూడదు కూడా, చేయకూడదు. రమ్మండి, అందరూ రండి, అందరూ రండి, ఫ్యామిలీ అంటారు. రామ్మ కూర్చోండి చాలు. మీరు చేస్తే 10 రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను. అది కూడా చూస్తాను నేను. మీ ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి, ఖర్చు తగ్గాలి, మీ జీవితాలు ఉండాలి. కూర్చోండి కదా, కూర్చోమ్మా.
అది ఊర్లో ఎంతమంది చేసి ఉంటారు నీ మారిగా? మా నాన్న ఒకడే సార్, ఎవరు చేయరు పొలాలు. ఈ మధ్యలో ఏం లేదు, నేను తెలిసి ఇల్లు కట్టించేస్తాను చెప్పాను కదా. కట్టేసేయాలి సార్. మన పార్టీ వరకైనా మనకి నేను వచ్చాను కదా ఇక్కడికి, అది కట్టమంటాను. అది అంత పడిపోయి వాళ్ళ పిల్లలు రాత్రి వాళ్ళే సార్. అన్ని ఇల్లు కట్టేస్తారులేమ్మా, ఇల్లు కట్టిస్తాను. కనీసం దొరికి కూడా కట్టుతాను. ఇల్లు కడతారు మీరు. నేను చెప్పిన కూడా ఆలోచించండి. ఎట్లా అప్పు మొత్తం కట్టేసారు ఇప్పటికి? అదేగా బాకీ అయిపోతే బాకీ అంతా అయిపోయిందా? నేను మాట్లాడతాను ఏం చేయాలి, మీ ఇద్దరు చదువులు కానీ ఎట్లా చేయాలి ఎన్ని చెప్తాను, మీకు గైడ్ చేస్తాను. నాకు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చిందన్న, అసలు బాగోట్లేదు. ఆయన కూడా చేయలేకపోతున్నారు. ఈ పిల్ల పోయి నేను కూడా అమ్మా నేనేమంటానంటే మోకాళ్ళు నొప్పులున్నా కూర్చొని చేసే పని. అమ్మాయి కూరగాయల వ్యాపారం చేస్తుంది, ఆ పనికి నువ్వు సహాయం చేసావనుకో, నువ్వు నేర్చుకొని కొద్దిగా, అప్పుడు ఏమవుతుందంటే నీ ఆలోచన కూడా ఉంటుంది, పని చేసి చిన్న చిన్న పనులు చేస్తాను. బండి కూడా ఇచ్చా, బండి ఆ బండి మీద కొద్దిగా చిన్నగా కూర్చొని కూరగాయలు అమ్ముకుంటున్నాను. ఏం చేయాలి నేను చెప్తాను, చేస్తాను. ఓకేనా? ఇల్లు అయిపోతుందండి, ఇల్లు అయిపోతుంది. సంవత్సరం లోపల మీ ఇల్లు రెడీగా ఉంటుంది. సంవత్సరం కూడా కాదు, ఇంకా ముందే అయిపోతుంది. అవసరం లేదమ్మా, నేను కట్టించేస్తాను, ఇల్లు కట్టించేస్తాను. నీకు తప్పకుండా ఇమీడియట్ కట్టించేస్తాను, సరేనా? ఓకే ఓకే ఓకే. భార్య భర్త పట్టుకోండి. చూడు తమ్ముడు ఓకే అయిపోతుంది అయిపోతుంది చెప్పే కదా. ఓకే అమ్మా, ఎట్టున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావా? రా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రైట్ సైడ్ లోవర్ దోశ ఏంటి? చూసుకుంటే చెప్పే లైట్ ఫోటో